హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు నేను మీకు నార్మల్ బ్లౌజు క్రాస్ కటింగ్ వితౌట్ లైనింగ్తో నేను ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తానండి. భుజాలు అనేవి జారకుండా ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, నేను ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. రివర్స్ తీసి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా వెనుక నెక్ ఉంటుంది కదా, వెనుక నెక్ అనేది పైకి వచ్చేలాగా రివర్స్గా ఆది బ్లౌజును ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వెనుక నెక్ ఇలా వస్తుంది. కుట్లు వేసాం కదా, అది ఈక్వల్గా రావాలి. క్లాత్ 2 లేయర్స్గా వేసాను నేను. ఫస్ట్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ నేను ఇలా లైన్ గీసుకుంటున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, దీన్ని నెక్ మన వైపు వచ్చేలాగా ఇలా వేసుకోవాలండి క్లాత్ పైన. ఇప్పుడు కుట్ల వరకు మార్కింగ్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈ డాట్ కోసం, వెనకాల డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. అలాగే నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలికి చేసుకున్నాను మార్కింగు. బ్లౌజ్ లెంత్ కూడా మార్క్ చేసుకున్నాను. భుజాల కుట్టు కోసం 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. అలాగే నెక్ విడ్త్ ఉంటుంది కదా, బ్లౌజ్ నెక్ వెడల్పు ఎంతవరకు ఉందో చూసుకొని ఖర్చు కోసం మార్క్ చేసుకున్నా. ఇప్పుడు భుజాలకు అలాగే ఆమ్ రౌండ్కి కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది వదిలేసుకున్నానండి. చూడండి, ఫస్ట్ ఒక్కసారి మనం బ్లౌజు వేసుకున్నామంటే దాంతో టోటల్గా మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు బ్యాక్ సైడు. ఇలా అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు నేను ఇలా లైన్ తీసుకొని బాక్స్ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్ ఉంది కదా, ఎక్స్ట్రా ఖర్చు కోసం లోపలికి వదిలేసాం కదా, ఆ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా నెక్ గీసుకోవాలి. అలాగే ఆమ్ రౌండ్ కూడా అలాగే గీసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఉంది కదా, ఆమ్ రౌండ్కి ఇలా 1 ఇంచ్ వచ్చేలాగా మార్క్ పెట్టుకొని రౌండ్ తీసుకోవాలి. అలాగే నెక్ కూడా రౌండ్ తీసుకోవాలి. ఇది ఫినిష్ అయింది బ్యాక్. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్ ఉంది కదా, క్లాత్ని రివర్స్గా మన సైడ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ కాకుండా ఓపెన్ ఉన్న సైడు మన సైడ్ వచ్చేలాగా వేసుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని ఇలా ఆమ్ రౌండ్ ఓపెన్ ఉన్న సైడ్ అంటే మన సైడ్ వచ్చేలాగా ఆమ్ రౌండ్ ఇంకా షోల్డర్ మన సైడ్ వచ్చేలాగా ఇలా వేసుకున్నాక ఇలా నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటున్నా. ఓన్లీ నెక్ పార్ట్ మాత్రం వదిలేయాలండి, టోటల్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ అయింది కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, కొలత బ్లౌజు హుక్కు పట్టి ఉంటుంది కదా, హుక్కు పట్టి సైడ్ తీసుకొని ఇలా షోల్డర్ కోసం 1/2 ఇంచ్ నేను మార్క్ చేశాను. అక్కడ నుంచి నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాగే హుక్కు పట్టి ఉంచి షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే కుట్టు వచ్చిందో అక్కడి వరకు పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇలా హుక్కు పట్టి వేసి ఒకేసారి నెక్కు షేప్ బెల్ట్ పెట్టుకోవచ్చు. అలాగే ఆమ్ రౌండ్ సైడు షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇలా షేప్ వచ్చింది. ఇప్పుడు నెక్ ఉంది కదా, నెక్ని కూడా మనం ఇలా షేప్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఫినిష్ అయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి కదా, ఇలా హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి క్లాత్. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసాను. ఇలా హ్యాండ్ వెనుక భాగం ఉంది కదా, హ్యాండ్ వెనుక భాగం మాత్రమే మార్కింగ్ కోసం వాడాలి. చూడండి, లెంత్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను నేను. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా నేను ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా హ్యాండ్ ఎంత ఉందో అంతా గీసుకున్నాను. ఇప్పుడు ఇలా షేప్ వచ్చేలాగా షేప్ అనేది గీసుకోవాలండి. హ్యాండ్ వెనుక భాగం మాత్రమే వాడాలి. ముందు భాగానికి లో షేప్ తీస్తాం కాబట్టి హ్యాండ్ చిన్నగా అయ్యే అవకాశం ఉంది. అందుకే మార్కింగ్ కోసం వెనుక భాగం మాత్రమే వాడాలండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీయాలి. షేప్ బెల్ట్స్ వచ్చేసి మనకు 4 అవసరం అండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 షేప్ బెల్ట్ తీస్తున్నా. ఫస్ట్ కాజా పట్టు ఉంది కదా,
కాజా పట్టీతో మనం షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో అంత కొలుచుకోవాలి. తర్వాత ఇక్కడ వెడల్పు, షేప్ బెల్ట్ వెడల్పు కుట్టు ఎక్కడికి వచ్చిందో కొలుచుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను 1 ఇంచ్ వదిలేసానండి. దీన్ని ఇలా షేప్ చేశాను. చూసారు కదా, ఇలా ఈజీగా షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 తీసాం కదా, ఇంకో 2 షేప్ బెల్ట్లు కూడా మనకు అవసరము. 4 షేప్ బెల్ట్లు మనకు అవసరం కాబట్టి ఇలా సేమ్గా పెట్టేసి నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా 4 షేప్ బెల్ట్లు కట్ చేసుకున్నాం. ఇప్పుడు నడుం పట్టి కోసము స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలండి. నడుం పట్టి కోసము స్ట్రైట్గా ఎంత అంటే 1 ఇంచ్ వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్ కటింగ్ చేసుకొని నడుం పట్టి కోసం మనం కట్ చేసుకున్నాం. ఓకేనా, ఇందులో సరిపోతుంది మనకి. ఇప్పుడు నడుం పట్టి అయిపోయింది కదా, నెక్స్ట్ మనకి గల్ల పట్టీలు కట్ చేసుకోవాలి. నడుం పట్టి స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కాబట్టి గల్ల పట్టీలు క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా నేను 1 ఇంచ్ వరకు వెడల్పు ఉండేలాగా గల్ల పట్టీలు కట్ చేసుకుంటున్నాను. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా 1.5 ఇంచు వచ్చేలాగా కట్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే కుట్టు కోసం ఎక్కువగా పోతుంది కాబట్టి కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే కరెక్ట్గా వేయడానికి వస్తుంది. చూడండి, ఇలా బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్, హ్యాండ్స్, హిప్ బెల్ట్, నెక్ బెల్ట్స్, ఇలా బ్లౌజ్ కటింగ్ ఫినిష్ అయిందండి. ఫస్ట్ నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వచ్చి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ డాట్స్ ఫస్ట్ మనం పెట్టుకోవాలండి. డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇలా షోల్డర్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది కదా, ఈ ప్లేస్లో మనము డాట్స్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ వరకు, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా డాట్స్ కోసం, సో 1/2 ఇంచ్ మనము డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా లెంత్ ఏమో 3.5 to 4 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. లేదంటే మనం నార్మల్గా హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చు. ఇలా క్రాస్గా గీసుకున్నాను కదా, నేను క్రాస్గా ఇలా వేసుకుంటున్నాను. స్టార్టింగ్ ఎక్కువగా వస్తుంది, ఫినిషింగ్ వచ్చేసరికి షార్ప్గా వస్తుంది. ఇలా 2 డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హిప్ బెల్ట్ వేసుకోవాలండి, నడుం పట్టి వేసుకోవాలి. నడుం పట్టికి స్ట్రైట్గా కట్ చేసాం కదా, దాన్ని నేను ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా జాయింటింగ్ అయితే ఫినిష్ అయింది కదా. ఇప్పుడు ఈ నడుం పట్టికి కోర్ వచ్చిందండి, సో దీన్ని మలపడం అవసరం లేదు. కోర్ రాకపోతే 1 సైడ్ మలిపి కుట్టుకోవాలి ఫస్ట్. సో దీనికి అవసరం లేదు కాబట్టి నేను ఇలాగే స్ట్రైట్ సైడ్న పట్టి అనేది రివర్స్గా పెట్టి వేస్తున్నా. ఇలా డాట్స్ వచ్చాయి కదా, ఈ డాట్స్ దగ్గర నేను ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ డాట్స్ వచ్చిన దగ్గర చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఈ ఫోల్డింగ్ ఎందుకంటే బ్యాక్ ముడత రాకుండా ఉండడానికి, మనం పట్టి వేస్తున్నాం కదా, ఇది ముడత రాకుండా స్ట్రైట్గా ఉండడానికి వేసుకుంటున్నాం. ఇప్పుడు వంపు కుట్టు వేసుకోవాలండి. ఈ వంపు కుట్టు హిప్ బెల్ట్ వేసాం కదా, పట్టీల పైననే వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా కుట్టు పక్కనే వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా హిప్ బెల్ట్కి వంపు కుట్టు ఫినిష్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా కుట్టు ఎక్కడి వరకు అయితే వేసామో అక్కడి వరకు లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకోవడానికి లూజ్ కుట్టు మధ్యలో నుంచి వేసుకోవాలండి. ఇలా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ బ్లౌజ్ పొడవు ఎంతవరకు ఉందో మనము ఆది బ్లౌజ్తో ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా డాట్స్, ఈ డాట్స్ దగ్గర పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసి పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్స్కి స్ట్రైట్ సైడ్ననే భుజాల కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు మార్కింగ్ అయితే ఫినిష్ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్స్ తీసుకుందాం మనం. ఈ ఫ్రంట్ పార్ట్స్కి నాకు ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం జాయింట్ పడిందండి. క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు లేదా మెజర్మెంట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇలా జాయింట్లు పడతాయండి. ఈ జాయింట్లు కూడా ఇలా స్ట్రైట్ సైడ్ పెట్టి ఇలా వేసుకోవచ్చు. చూడండి, నేను వేస్తున్నాను జాయింట్లు. ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోకపోతే మనకి క్లాత్ అనేది సరిపోదు. కంపల్సరీగా జాయింట్ వచ్చినప్పుడు వేసుకోవాలి. మనం కొలత బ్లౌజ్తో ఎలా ఉందో అలా
మార్కింగ్ తీసుకున్నాం కాబట్టి జాయింట్లు అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వంపు కుట్టు వేసుకున్నాను కదా. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని నేను ఇలా పెట్టుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్ షేప్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా గీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలంటే చూడండి, ఫస్ట్ నెక్ కింద భాగం ఉంది కదా, నెక్ కింద భాగంలో ఖర్చు కోసం నేను వదిలేసి 4 ఫింగర్స్ పెట్టుకున్నాను, ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాను. అలాగే 2 సైడ్స్కి ఖర్చు కోసం వదిలేసి 2 ఫింగర్స్ పెట్టుకున్నాను. ఇంకా ఆమ్ రౌండ్ భాగంలో నేను ఇలా ఆపోజిట్ సైడ్లో వచ్చేలాగా పెట్టుకొని టక్స్ కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే టక్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొలత బ్లౌజ్తో నేను ఫస్ట్ డాట్ ఇలా పెట్టుకున్నాను. ఇక మిగతా డాట్స్ కూడా కొలత బ్లౌజ్తోనే మనం ఖర్చు కోసం వదిలేసుకుంటూ యాస్టీస్గా డాట్స్ ఎలా ఉన్నాయో అలా మనం పెట్టుకోవచ్చండి. ఫిట్టింగ్ యాస్టీస్ కొలత బ్లౌజ్ లాగే రావాలి అనుకుంటే ఇలా మనం పెట్టుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ వదిలేసాం కదా, అటు ఇటు మనం ఇలా గీత గీసుకోవచ్చండి, ఎందుకంటే మనకు డాట్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన నేను ఇంకో పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా వేసి యాస్టీస్గా వచ్చేలాగా నేనైతే గీసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ డాట్ మనం పెట్టుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా ఫస్ట్ డాట్ అనేది వేసుకోవాలండి. క్రాస్గానే వేసుకోవాలి, షార్ప్గా రావాలి. ఇలా థ్రెడ్ కూడా ఎక్కువగా కట్ చేసుకోవాలి, దగ్గరికి కట్ చేయకూడదండి. ఇలా సెకండ్ డాట్ కూడా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ డాట్, లాస్ట్గా ఈ డాట్ ఆమ్ రౌండ్ డాట్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా వేసుకుంటున్నాను. చూసారు కదా, షేప్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకో భాగం ఉంది కదా, దానికి కూడా మనం డాట్స్ సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇలా 2 పార్ట్స్కి షేప్ పెట్టుకోవడం అయితే ఫినిష్ అయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలంటే నెక్ భాగంగా కింది భాగం ఉంది కదా, కింది భాగం నుంచి ఇలా షేప్ బెల్ట్ షేప్ తీసాం కదా, లో షేపు అది వచ్చేలాగా ఇలా పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి పెట్టి ఇలా 3 లేయర్స్ని కలుపుతూ కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసేటప్పుడు ఫస్ట్ డాట్ ఉంది కదా, దానిని మనం ఒక 1/2 ఇంచు వరకు పైకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి. అలా ఎందుకు వేసుకోవాలంటే అలా వేసుకుంటేనే మనకు చెస్ట్ పైకి లేస్తుంది కాబట్టి వేసుకోవాలి కంపల్సరీ. ఆ డాట్ అనేది పైకి లేవడానికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా వంపు కుట్టు కూడా వేసుకున్నాక నేను ఇలా ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే రెండో వైపు కూడా నేను షేప్ బెల్ట్ సేమ్ అలాగే వేసుకుంటున్నానండి. ఇలా షేప్ బెల్ట్ వేసుకోవాలి, డాట్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ వంపు కుట్టు వేసుకోవాలి. ఫినిష్ అయిందండి. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో, ఫోల్డ్ చేసి ఇలా షేప్ బెల్ట్ 2 వైపులా తీసుకొని కుట్టు వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు లోపల నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది బయటకు తీసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చింది. కిందికి నేను లూజ్ కుట్టు అయితే వేసుకుంటున్నాను. కిందికి స్టిఫ్గా ఆగడానికి వేసుకుంటున్నాను. ఇలా రెండింటికి వేసుకున్న తర్వాత హుక్కు పట్టి కాజా పట్టి నేను కట్ చేసుకుంటున్నా. చూడండి బ్యాక్ నెక్ పార్ట్ ఉంది కదా, అందులోనే మనకు 2 హుక్కు పట్టి కాజా పట్టి వస్తాయండి. హుక్కు పట్టి నేను చిన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి వేసుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి హుక్కు పట్టి వేసుకొని కిందికి కొంచెం ఫోల్డ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు హుక్కు పట్టికి వంపు కుట్టు అనేది వేసుకోవాలి.
ఇలా హుక్ పట్టీని టోటల్గా లోపలికి ఫోల్డ్ చేసి వేసుకోవాలండి. చూడండి, నేను లోపలికి టోటల్గా ఫోల్డ్ చేస్తున్నాను. సీదా సైడ్ నుంచి వేసాం కాబట్టి లోపలికి ఉల్టా సైడ్కి టోటల్గా ఫోల్డ్ చేశాను. ఇలా వచ్చింది. నెక్స్ట్ కాజా పట్టీని ఫస్ట్ కొంచెం నేను ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు రివర్స్ సైడ్ నుంచి కాజా పట్టీ వేసుకోవాలండి. ఇలా రివర్స్ సైడ్ పెట్టుకొని ఇలా కాజా పట్టీకి వేసుకోవాలి. కిందికి ఫోల్డ్ చేసి ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే కిందికి టెన్షన్ అనేది ఆడిస్తేనే కుట్టు అనేది స్టిఫ్గా ఆగుతుంది. ఇప్పుడు కాజా పట్టీని ఇలా మధ్యలోకి నేను ఫోల్డ్ చేశానండి. చూడండి, మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలో నుంచి నేను కుట్టు వేసుకుంటున్నాను. హుక్ పట్టీ టోటల్గా లోపలికి ఫోల్డ్ చేస్తాం, కానీ కాజా పట్టీ లోపల నుండి బయటకు మధ్యలో అంటే హాఫ్ మాత్రమే ఫోల్డ్ చేస్తామండి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్స్ కూడా ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు ఈ హుక్ పట్టీ కాజా పట్టీ కరెక్ట్ లెవెల్లో ఉన్నాయా లేదా అని మనం కొలత బ్లౌజ్తో ఇలా చెక్ చేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా వచ్చింది. కుట్టు కోసం ఎక్స్ట్రా ఉంది. అలాగే భుజాల కుట్టు కూడా నేను ఖచ్చితంగా ఎక్కడికి వచ్చిందో అలా తీసుకున్నాను. ఇప్పుడు ఇది షేప్ కొంచెం నేను డీప్ కట్ చేసుకున్నానండి. ఇక భుజాల కుట్టుకు వేసుకున్న మార్కింగ్ అనేది రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్కి నేను ఇలా రివర్స్ సైడ్ పెట్టుకొని హుక్ పట్టీ కాజా పట్టీకి ఈక్వల్గా వచ్చేలాగా నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సీదా సైడ్ ఇలా వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా రివర్స్గా వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు నెక్ భాగాలు ఉన్నాయి కదా, ఇవి 4 ఒకే సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను కుట్టు వేసుకున్నాను కదా, ఈ కుట్టు ఒకసారి వేసుకున్నాక ఈక్వల్గా వచ్చాయా లేదా షోల్డర్ అని చెక్ చేసుకోవాలండి. ఇలా హుక్ పట్టీ కాజా పట్టీతో ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు నేను ఇంకో కుట్టు కూడా వేసుకుంటున్నా. చూడండి, ఇంకో కుట్టు నేను క్రాస్గా వేసానండి. ఎందుకంటే షోల్డర్ అనేది జారకుండా ఉండడానికి నేను క్రాస్గా భుజాల కుట్టు అనేది వేసుకున్నాను. ఇప్పుడు గల్ల పట్టీలు వేసుకోవాలి. ఈ గల్ల పట్టీలు డబల్ ఇలా కుట్టు వేసుకున్నాక గల్ల పట్టీలు జాయింట్ చేసుకోవాలండి. క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని జాయింట్ చేసుకోవాలి. చూసారుగా, ఇవి గల్ల పట్టీలు. వీటిని క్రాస్గా నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాజా పట్టీ ఉంది కదా, దానిపై నుంచి ఇలా గల్ల పట్టీలు వేసుకుంటున్నానండి. స్ట్రైట్ సైడ్ నుంచి వేసుకోవాలి, ఉల్టా సైడ్ నుంచి కాకుండా. బ్లౌజ్కి గల్ల పట్టీలు వేసేటప్పుడు గల్ల స్టార్టింగ్ కొంచెం మలపాలండి. మలిపి ఇలా పట్టీలు అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు క్లాత్ని కానీ గల్లని కానీ అస్సలు లాగకూడదండి. లాగకుండా నెమ్మదిగా వేసుకోవాలి. ఒకవేళ అలా లాగినట్టయితే గల్ల అనేది సాగిపోయి షేప్లెస్గా తయారవుతుందండి. లాగకుండా నెమ్మదిగా వేసుకొని ఇలా చివర్లో కూడా మలిపి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు టక్స్ కట్ చేసుకోవాలండి. గల్ల ఎక్కడైతే వంపు తిరిగిందో ఆ ప్లేస్లో టక్స్ కట్ చేసుకుంటే గల్ల నీట్గా ముడతలు లేకుండా వస్తుంది. ఇలా టక్స్ అనేవి కట్ చేసుకోవడం పూర్తయింది. ఇప్పుడు ఉల్టా సైడ్ బ్లౌజ్ తీసుకొని ఇలా గల్లని 2 సార్లు లోపలికి మలిపి కుట్టు వేసుకోవాలండి. మనం వేసిన పట్టీలు అనేవి పైకి కనబడకుండా లోపల సైడు టోటల్గా కుట్టు వరకు ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా గల్లని లాగకూడదు. ఇప్పుడు ఫినిష్ అయింది. ఇవి నేను కాజాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కాజా పట్టీ పైన చూడండి, ఇలా వీ షేప్లో కాజాలు నేను మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు వీటిని నేను వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కాజాలు అనేవి వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా చూసుకొని ఖచ్చితంగా వీ షేప్ వచ్చేలాగా వేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకూడదు. హుక్కు జారిపోతూ ఉంటుంది, అందులోంచి కొంచెంగా గ్యాప్ ఇచ్చి వీ షేప్లో వేసుకోవాలి. ఇలా అయితే ఫినిష్ అయింది కాజాలు వేసుకోవడం.
ఇప్పుడు షోల్డర్స్ ఉన్నాయి కదా, వాటి వెడల్పు ఎంత ఉందో మనం కొలత బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకొని ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే వాటిని కట్ చేసుకోవాలి. ఇలా నేనైతే 2 సైడ్స్ కొంచెం షేప్ అవుట్ అయిందని నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం మనం. హ్యాండ్స్ ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఎంతవరకు అయితే ఫోల్డ్ చేయడానికి మనం స్టార్ట్ మార్క్ చేసుకున్నామో అది కరెక్ట్గా రెండింటికి పెట్టుకోవాలి. నేను 1 ఇంచు తీసుకున్నాను, డబల్ ఫోల్డింగ్ కాబట్టి ఇలా మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ నేను కొంచెం చిన్నగా మలిపి ఇలా కుట్టు వేసుకుంటున్నానండి. 2 హ్యాండ్స్కి ఇలా చిన్నగా మలిపి కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అక్కడి వరకు తీసుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకోవడానికి కిందికి మనం హెమ్మింగ్ వేసుకుంటాం కదా, సో మధ్యలో నుంచి నేను కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, 2 హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు నేను లో షేప్ తీస్తున్నాను. కిందికి 2 ఇంచెస్, పైకి ఒక 1 ఇంచ్ మందం వదిలేసి నేనైతే లో షేప్ తీసుకుంటున్నాను. ఈ లో షేపు రెండు లేయర్స్కి మాత్రమే తీసుకోవాలి. ఎటువైపు లో షేప్ తీసామో అటువైపు నేను ఇంటూ మార్క్ పెట్టాను. చూడండి, ఈ లో షేప్ తీసిన భాగం ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా బ్లౌజ్ వేసుకున్నాను నేను. ఇంకా హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ని రివర్స్గా వేసుకున్నా. చూడండి, ఇంటూ భాగం అనేది ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఇలా టక్ కట్ చేసాం కదా, ఆ టక్ మధ్యలో షోల్డర్ దగ్గర పెట్టి ఇలా మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలి చేతులకి. ఇప్పుడు బ్లౌజ్ రివర్స్ తిప్పి ఇంకో వైపు కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ఎక్స్ట్రా కుట్టు రెండో కుట్టు కూడా వేసుకుంటున్నానండి. టోటల్గా ఇలా రెండో కుట్టు వేసుకునేటప్పుడు కింది వైపున ముడత పడే అవకాశం ఉంటుంది క్లాత్ కాబట్టి చూసుకుంటూ నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా నేను వేసాను. హ్యాండ్ ఇప్పుడు కొలత బ్లౌజ్తో హ్యాండ్ షోల్డర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్నాను. నేను కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను రెండో వైపు కూడా హ్యాండ్ వేస్తున్నా. చూడండి, ఇలా రివర్స్గా వేసి హ్యాండ్ వేసుకుంటున్నాను. ఇలా 2 హ్యాండ్స్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు నేను మార్కింగ్ కోసం ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, మార్కింగ్ కోసం నేను ఎలా పెట్టుకుంటున్నానంటే, బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని నేను ఫోల్డ్ చేసుకొని, అలాగే కొలత బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హుక్కు పట్టి కాజా పట్టి ఉన్నాయి కదా, వాటికి కూడా సేమ్ అలాగే కొలత బ్లౌజ్తో ఉక్కు పట్టి కాజా పట్టీలతో మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. ఇవి ఫినిష్ అయ్యాయి కదా, నెక్స్ట్ హ్యాండ్స్ హుక్కు పట్టి సైడు హుక్కు పట్టి, కాజా పట్టి సైడు కాజా పట్టి వచ్చేలాగా హ్యాండ్స్కి మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా హ్యాండ్ని ఇక్కడ పెట్టేసి నేను ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఆమ్ రౌండ్ ఉంది కదా, భుజాల మార్కింగ్ ఎక్కడి నుంచి అవుతుందో భుజాల దగ్గర నుంచి ఇలా ఆమ్ రౌండ్ పెట్టుకొని ఇలా గీసుకున్నాను నేను. చూడండి, ఆల్రెడీ కింది వైపు పెట్టుకున్నాం కదా, అలా గీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కుట్టు వేసుకుంటున్నాను నేను. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు కింది వైపున పెట్టుకున్నవి ఉన్నాయి కదా మార్కింగ్స్, రెండు ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు రెండో వైపున కూడా హ్యాండ్స్కి ఆమ్ రౌండ్కి అలాగే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇవి హ్యాండ్స్ కదా, కొలత బ్లౌజ్ తీసుకొని సేమ్ అలాగే మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆమ్ రౌండ్ ఇలా భుజాల కుట్టు దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా గీసుకున్నాం కదా, ఇక కింది వైపు మార్కింగ్స్ని ఈక్వల్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చాలా చాలా ఈజీగా ఈ బ్లౌజు కట్ చేసుకోవచ్చండి. ఇంకా భుజాలు జారకుండా నెక్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. అలా షోల్డరు జాయింటింగ్ అప్పుడు కొంచెం క్రాస్గా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఈక్వల్గా వచ్చిందా లేదా నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఈక్వల్గా వచ్చింది.
ఫినిష్ అయిపోయిందండి బ్లౌజు. చూడండి, ఇది మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ అండి.